దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈ రోజు కుమార్ ఆంటీ ఎక్కడ విన్నా, ఏ పేరు ఎవరు మాట్లాడుతున్నా సరే, ఏ వీడియో చూస్తున్నా, సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా #కుమారి ఆంటీ. మీకు అందరికీ తెలుసు తను ఎంత క్రేజ్ అయ్యారు. ఎందుకనంటే తన స్ట్రీట్ ఫుడ్ ని ఉన్న పలానా నిన్న 12 గంటల టైంలో పోలీసులు వచ్చేసి తన ట్రక్ తీసుకెళ్లిపోయారు. దాని మీదే జీవనోపాధి సంపాదిస్తున్న తను నిన్న కన్నీరు మున్నీరయ్యారు. కానీ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేయడంతో మళ్ళీ కథ సుఖాంతమైందని చెప్పొచ్చు. నమస్తే, ఎలా ఉన్నారు ఆంటీ? సూపర్, కంగ్రాట్స్. నిన్న మీ ఫేస్ చూసినప్పుడు నిజంగా అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు మీకే సపోర్ట్ చేశారు. అరే ఇలా ఎలా జరిగింది, బాగా చేస్తారు, అందరికి అన్న అంటూ బాగా చెప్తూ ఉంటారు, ఫుడ్ పెడుతూ ఉంటారు అని. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ముందుగా రేవంత్ రెడ్డి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అసలు ముందుగా మీరు ఏం మాట్లాడతారు? ఒకవేళ నిజంగా మీ షాప్ కి వస్తే మీరు ఏం మాట్లాడతారు? నేనైతే ముందు లైన్ ఏం చేయాలి, ముందు లైన్ కాళ్ళు మొక్కుతాను నేనైతే. అయ్యో, కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి మీకు. అంటే ఇంత దూరం వస్తుంది అనుకున్నారా అంటే మీరు? అంటే ఇంతమంది, ఇంత సపోర్ట్ అసలు ఎలా స్టార్ట్ అయింది మీది ముందు జర్నీ? 2011లో స్టార్ట్ చేశాను. 5 కేజీలతో స్టార్ట్ చేశాను. ఓకే, 5 కేజీలతో స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు నిజం చెప్తున్నా, అందరూ కూడా ఇంత సంపాదన అంత సంపాదన అంటారు. ఒరిజినల్గా అసలు మీకు రోజువారీగా ఎంత వస్తుంది? రోజువారికి అంటే 5,000 6,000 మిగులుతాయి. అన్ని ఖర్చులు అన్ని అంటే ఎవరి వాళ్ళ కట్టేగా. అంటే మళ్ళీ దాంట్లో నెల జీతాలు అవన్నీ ఇచ్చుకోవాలి. అవన్నీ ఇచ్చుకోగా అంటే ఒక నెలంతా చేసుకుంటేనే అయినా మిగులుతాయి. ఒక రోజు కూడా సెలవు పెట్టకుండా చేసుకుంటే. ఓకే, అసలు మీకు అర్థమైందా, మీకు తెలిసిందా? ఇంతమంది ప్రతి దగ్గర కూడా మీ పేరే తీశారు, మీ వీడియోస్ ఎక్కడ చూసినా కుమారి ఆంటీ అని. మీకు తెలిసిందా? ఎవరైనా చూపించారా? మీరు చూసారా? అంటే అన్ని తెలిసే లోపల అంతా అయిపోయింది. అంటే టైం ఉండదు చూడడానికి, అని చేయడానికి. ఇంకా తర్వాత అని 2 లివర్స్ ఎగస్ట్రా అన్న దాని దగ్గర నుంచి అంటే అందరూ ఇదేంటి ఇట్లా అంటుంటే, అందరూ అంటుంటేనే మాకు తెలిసింది. అప్పుడు దాకా మేము చూడలే. ఓకే అన్నప్పుడు అప్పుడు చూస్తే ఇట్లా అని నవ్వుకున్నాం మేము. నవ్వుకున్నాం కానీ ఇది తీసుకోలేం. మళ్ళీ అందరూ దీని గురించి మళ్ళీ ఏంటంటాగా పెట్టారట. అది నా కస్టమర్స్ మీకు చాలా కోట్ల ఆస్తి ఉందని, మీకు పెద్ద ఇల్లు ఉంది అని చెప్పేసి ఫుల్ గా హల్చల్ అయింది. నిజమేనా? ఇది మా ఇల్లు చూసారా? ఓకే, ఇదండి చూడండి, ఇది వాళ్ళ ఇల్లు. దీన్ని ఒక కోట్ల ఆస్తి ఉన్న ఇల్లుగా అయితే చూపించారు. కానీ ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటుంది. ఇదే నాకు కోట్ల ఆస్తి సంబంధం. ఓకే, దట్స్ ద స్పిరిట్. ఇంకా ఎస్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే మీకు ఇంత సపోర్ట్ వచ్చింది అని అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మీకు అర్థమైందా? నిన్న అట్లా అదేటప్పటికి అందరూ ఇట్లాగే మీరు బాధపడొద్దు అంటే మీకు మంచి జరుగుద్ది, మనకి రాముడు వచ్చాడు, రామరాజ్యం వచ్చింది, మీకు రాముడు ఉండగా మీకు ఎలాంటి కష్టాలు ఉండవు అని నిన్న అందరూ ధైర్యం చెప్పడం జరిగింది. అక్కడ హోటల్ దగ్గర అలా తీసుకుంటే బాధపడొద్దు అంటే మేము మీకు సపోర్టు నేను చెప్పేది. అంటే చాలా రోజుల నుంచి పోలీసులు అక్కడ బాగా ట్రాఫిక్ అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని కాస్త జరపాలి అని చెప్పేసి అన్నారంట. నిజమేనా? లేదు, అసలు మాకేం చెప్పలేదు. అసలు ఎవరికి ఏమి రాలేదు. సడన్ గా ఈ 4 రోజుల్లోనే ఇదంతా జరిగిపోయింది. 4 రోజులు కూడా కాదు, 2 డేస్. మొన్నేమో సామాను దింపేసినాక వచ్చారు. దింపేసినాక వచ్చి బండి తీసుకెళ్ళిపోయారు. అంటే కాగితాలు బండి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు బండి కాగితాలు లోపల పెట్టాము. కాగితాలు లేవని తీసుకెళ్లారు. మళ్ళీ సాయంత్రము కాగితాలు తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చారు. నిన్నేమో రావటమే అందరూ దింపుతున్నారు. అప్పుడే మేము వెళ్ళేటప్పుడు అందరికీ దింపనిచ్చారు, మా ఒక్కరికి మాత్రం దింపనివ్వలేదు. మరి ఏం చేశారు మీరు? ఆ ఫుడ్ అంతా కూడా నిన్న సాయంత్రం 6:30కి ఇచ్చారు. నిన్న సాయంత్రం 6:30కి ఇస్తే అప్పుడు ఇంకా వచ్చినాక మొత్తం ఎంఏ నగర్ కాలనీ మొత్తం పంచాం. ఆ ఫుడ్ అంతా కూడా పనిచేశారు, అందరికి పనిచేశారు. ఓకే, మరి అసలు ఈ వెనక మొత్తానికే ఏదో అంటే రాజకీయ కుట్ర ఉంది, రాజకీయ సపోర్ట్ ఉంది అని చెప్పేసి చాలా కథలు అంటే చాలా తిరిగాయి. దానికి మీరేమంటారు? అసలు ఏం జరిగిందని అందరూ వచ్చి అడిగితేనే మాకు తెలిసింది, అందాక మాకు తెలియదు దీని గురించి. మీరు ఇప్పుడు ఈ ఇల్లు మీ ఓన్. ఇప్పుడు మీరు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇప్పుడే నేను మా ఫ్యామిలీ, మా పాప, మా బాబు, నేను, మా వారు. ఓకే, మళ్ళీ ఇంకో ఫ్యామిలీకి ఏమో రూమ్ కిరాయికి తీసుకొని. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఆంధ్ర గుడివాడ. ఓకే, ఎన్ని ఇయర్స్ ఇక్కడికి వచ్చి మీరు?
ఇక్కడికి వచ్చి 2009లో వచ్చాం. ఓకే, 2009 నుంచి ఇక్కడ ఉన్నారు. అయితే మరి ఇప్పుడు అందరూ చూసుంటారు మిమ్మల్ని, మరి కాల్స్ చేయడము అసలు ఏంటి, ఏం జరిగింది, అలా ఏమైనా చేశారా? అంటే మీడియా వాళ్ళందరూ కాల్స్ చేస్తూనే ఉన్నారు నిన్నటి నుంచి. మీరు మాట్లాడండి, మీరు ఇట్లా ఇచ్చేయండి, అది ఇది అని చెప్పి అన్నప్పుడు అంటే ఎక్కువ మనకి తెల్లారైతే వాళ్ళ వల్లే కదా మనం బతికేది అని చెప్పి మీడియా వాళ్ళు ఫోన్ చేసి మేమున్నాం, మీకు సపోర్ట్ మేమున్నాం అన్నారు. కానీ ఉన్న మాట చెప్తున్నాను, అందరూ చెప్పారు, నాకైతే తెలీదు. అంటే దీని గురించి అయితే నాకు అంత పర్లేదు అవగాహన అయితే లేదు. మీడియా వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది. అట్లా ఫోన్ చేసినా మీరు అంటే చేస్తూనే ఉన్నారు. అంటే 2 లివర్స్ అన్నాక దీని గురించి ఇట్లా అన్నాక అంటే కొంతమంది 12:30 అయిపోతుంటే అంటే ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది, మరి మేమే చేసుకోవాలి కదా. ఇన్ని వండుకొని వెళ్ళేటప్పటికేమో లేట్ అవుతుంది. దాంతో అందరూ ఇంత లేట్ అయిపోతుంది, అంత లేట్ అయిపోతుంది కానీ కూడా మరి అంత దూరం నుంచి రావాలి కదా, ఎంఏ నగర్, మియాపూర్ ఎంఏ నగర్ నుంచి రావాలి అని ఇలా చెప్పాను. అమ్మో ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది, అందరికీ తెలిసిందే. అంటే అట్లా అడ్రస్ చెప్పేటప్పుడు ఆ అడ్రస్ తెలిసి ఇంటికి వచ్చేసారు ఛానల్ వాళ్ళు. అంటే తెలీదు, వచ్చిందాక మాకు తెలీదు, చెప్పకుండానే వచ్చారు. ఏంటి మీకు 2 లివర్స్ ఎక్స్ట్రా అసలు ఏంటి కథ ఏంది అట్లా అని చెప్పి అడిగారు. అన్నాక అప్పుడు అంటే అప్పుడు ఇంత ఇది మాకు తెలియదు కదా. 2 లివర్ కథ అనేది అసలు ఏంటమ్మా, అది ఎందుకు వచ్చింది అసలు? అది 6 నెంబర్స్ తీసుకున్నారు వాళ్ళకి. నేను చెప్పాను అంటే 6 నెంబర్స్ కి 4 ఏమో 1 కర్రీ, 2 ఏమో డబుల్ కర్రీ, మళ్ళీ 6 RX తీసుకున్నారు. 900 అయింది, 900 అయింది. తర్వాత 100 రూపాయలు లివర్ వేయించుకున్నారు. అంటే పార్సల్ కట్టమన్నారు, మళ్ళీ ప్లేట్లోకి వేసేయమన్నారు. బాగుందని చెప్పి మళ్ళీ అన్ని ప్లేట్లోకి వేసేయమన్నారు. వాళ్ళకి చెప్పాను అనమాట, అది కథ అంతా ఇక్కడ వరకు తిన్నాక వేస్తా అన్నారు పేమెంట్. అంటే పబ్లిక్ అంతకు ముందల తీసుకునేదాన్ని కాదు. ఇంకా ఇప్పుడు ఎవరేం తీసుకుంటున్నారంటే అప్పుడు సింగిల్ ఉండేది, తిన్నాక తీసుకున్నా ఎవరు ఇదనేది తెలిసేది గుర్తు. అంటే అప్పుడు తెల్ల ప్లేట్లు ఒకటి, పచ్చ ప్లేట్లు ఒకటి పెట్టుకునేవాళ్ళు మీకు గుర్తు కోసం. అది వెజ్ ఒకటి, నాన్ వెజ్ ఒకటి. అప్పుడు ఒకటే ఇది ఉండేది కదా. అప్పుడు వెజ్ కి అయితే ఈ ప్లేట్ అని ఇట్లా ఇచ్చేసేవాళ్ళం. మళ్ళీ మిక్సింగ్ లైన్ అది ఎవరైనా తీసుకున్నారు, ఒకటి సింగిల్ దా డబుల్ దాన్ని తెలియదు కదా అని చెప్పి, అంటే సింగిల్ డబుల్ అట్లా అని చెప్పి ఇదైనాక అవి కూడా మేము కూడా పెట్టాము సింగిల్ డబుల్ అని. అట్లా పెట్టినప్పుడు అదేమైందంటే డబ్బులు ముందలే తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడైనా అంత గ్రూప్ లో ఉన్నప్పుడు డబ్బులు ముందు తీసుకొని ఇవ్వడం అనేది ఈజీ, ఎందుకంటే తర్వాత వాళ్ళు కనిపిస్తారు. కూడా పబ్లిక్ నాకు ఆంటీ డబ్బులు మిస్ అవుతున్నాయి మళ్ళీ ఇది కానీ, అది కూడా మళ్ళీ ఫోన్ చూడటం తెలియదు నాకు. అంటే ఫోన్ లో రైట్ మార్క్ ఒకటి చూసుకునేదాన్ని, అది రైట్ మార్క్ ఒకటి కాదు, దాంట్లో అది డబ్బులు ఎంత వచ్చింది, అది టైము డేట్ కూడా ఉంటదట, అది కూడా చూసుకోవాలని అప్పుడు దాకా తెలియదు నాకు. అట్లా కొంతమంది ఏం చేశారంటే ఓకే పాతది ఏదో చూయించేసి చూసుకునేదాన్ని, తెలిసేది కాదు. ఓకే బాబు వచ్చినాక తెలిసింది. అంటే అలా కూడా జరిగింది మీకు, తెలియకుండానే డబ్బులు వేసామని చూపించడం మీకు మోసం. 99% అయితే నా కస్టమర్స్ ఎవ్వరు అలా చేయరు, ఎవరో ఒకళ్ళు ఉంటారు ఎక్కడి నుంచో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. ఎలాగా లేవు కదా అమ్మ చెప్పేది, అందరి మనస్తత్వం ఒకలాగా ఉండదు. అంటే హోటల్ పెట్టిన కొత్తలోనే చెప్పింది ఇట్లా నా మీద అన్నప్పుడు కూడా అన్ని కూడా అట్లా ఒక్కొక్కటి మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటది. అట్లాగే వాళ్ళు అట్లా చేసినప్పుడు బాబు కొంచెం చేసి ఇట్లా పట్టుకున్నారా మీరు? అంటే ఇట్లా పాతగా ఏదో ఒకటి చూపించేసి వేసాము అంటే బాబు వచ్చినాక పట్టుకున్నారు. పట్టుకుంటే ఏమనేవాళ్ళు? కోపడ్డాడు బాబు. కోపం చేస్తే నేనైతే అంటే కోపడొద్దు నాన్న అని చెప్పాను. అన్నాక అయితే వాళ్ళకి ఒకటే చెప్పాను, నాన్న డబ్బులు లేకపోతే తిని వాళ్ళకైతే రేపు వచ్చినప్పుడు ఇవ్వు, పర్వాలేదు కానీ అలా చేయకూడదు నాన్న, తప్పు కదా అని చెప్పి. మీకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లు ఎక్కువ, రోజు వారీగా అంటే రోజు వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు? రోజు వచ్చేవాళ్ళు అందరూ నాకు స్వచ్ఛంగా ఉంటారు, తెలిసి అందరూ కూడా ఏది ఇది ఇవన్నీ చెప్తారు. ముందర డబ్బులు ముందలే తీసుకోమని చెప్పింది కూడా వాళ్ళే. ఓకే అట్లా. మీ సార్ పేరు ఏంటి? బాబ్జీ. బాబ్జీ. మీ పిల్లల పేర్లు? ధనుష్ బాబు పేరు, యామిని లక్ష్మి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందంటే మీ పిల్లలు ఏమంటున్నారు, ఇలా ఇలా అమ్మ నువ్వు ట్రోల్ అవుతున్నావు అని? అంటే బాగా అంటే బాగా టీవీలో కనిపించేస్తున్నావు.
మొత్తానికి కదా సుఖాన్ని ఇప్పుడు ఎందుకు మీరు అంతలా డిప్రెషన్ అయిపోతున్నారు? చాలా హ్యాపీగా ఉండాల్సిన విషయం ఇది. ఎందుకంటే నిన్నంతా మిమ్మల్ని చూసాను, మీ ఫేస్ ఎంత డల్ గా ఉంది, మీరు ఎలా ఉన్నారు అని. ఇప్పుడు అసలు మీరు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఆనందంతో వస్తున్నాయి, ఆనందంతో వచ్చిన కన్నీరు. ఆనందంతో ఆనందంతో ఇంతమంది అసలు ఇట్లా అంటే తర్వాత అంటే మీరు కష్టజీవి, కష్టం మీద నిలబడుతున్నారు. అది కూడా ఒక ఆడావిడ తన అంత కష్టపడి చేసుకొని ఇంత దూరం చేసుకొని వెళ్తున్నారు అని అంటే ఆ సపోర్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా. మీరు చాలా చాలా ఇదిగా ఉన్నారు అండ్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. అండ్ రియల్లీ ఎక్సలెంట్ అనాలి. అండ్ ఇంకొకటి, మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు మీ వైపు ఉన్నారు, మీకు ట్వీట్ చేశారు. మరి రేవంత్ రెడ్డి అని వస్తున్నారంట, మరి మీరు ఏం వండి పెడుతున్నారు? ఏది నచ్చితే తెలుసుకుంటాను, తెలుసుకుని అది చేసుకుంటాను. ఖచ్చితంగా రావాలి. అవును, ఎందుకనంటే ఆ అన్న సపోర్ట్ మీకు రావడం, ఆయన మాట్లాడడం, మీకు ఇవ్వడం అనేది నిజంగా అదృష్టం అనాలి. నిజం చెప్పండి, మీ కష్టానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది అనేది అర్థమైపోయిందమ్మా. కానీ నేనైతే ఇదే కోరుకుంటా, పూజ నేను ఎప్పుడు చేసుకుంటా. ప్రతి పూజలో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటా. కానీ ఇప్పుడు నుంచి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారే సీఎం గా ఉండాలి అని కోరుకుంటా. అది చూసారు కదండి, రేవంత్ రెడ్డి అన్న సీఎం గా కావాలి, నా ఆరాధ్య దైవం అని చెప్పేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎం గా కావాలి అని అంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మ ముఖంలో మొత్తానికి సంతోషం ఇప్పుడు బాగా కొత్త చెడు కనిపిస్తుంది. ఆనందంతో కూడిన ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి. సైనింగ్ ఆఫ్ శ్రావణి.